హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా సింపుల్గా జస్ట్ మనకి ఒక 50 రూపీస్లో కంప్లీట్ అయిపోయే ఒక డిజైన్ చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్, నెక్స్ట్ గోల్డ్ కలర్ బీడ్స్, స్టోన్ లైన్, మీడియం బీడ్స్ గోల్డ్ కలర్వి, ఫస్ట్ నేను ఇక్కడ ఫ్రంట్ నెక్ కుట్టు చూపిస్తున్నా. ఫస్ట్ నెక్ చుట్టూ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని గర్ల్స్ కుట్ అనేది కుట్టుకోవాలి. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూస్తున్నారుగా, ఈ విధంగా సేమ్ మొత్తం మనం నెక్ చుట్టూ 2 లైన్స్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత దీని పక్కన బీడ్స్ కుట్టి నీడిల్ తీసుకుని నార్మల్ బీడ్స్ చూపించాను చూసారా, అవి కుట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ 10 or 12 బీడ్స్ ఒకేసారి ఎక్కించుకుని కుడుతున్నా. ఇలా కుట్టినప్పుడు మీకు మధ్యలో గ్యాప్ రాకుండా నీట్గా రావాలంటే ముందు కుట్టిన బీడ్స్లోంచి ఒక పూసలోంచి నీడిల్ తీసుకుని మళ్ళీ కంటిన్యూస్గా ఇదే విధంగా నెక్ చుట్టూ కంప్లీట్ చేసుకుంటే మీకు ఈ బీడ్స్ లైన్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూస్తున్నారుగా, ఇక్కడతో బీడ్స్ లైన్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు దీని పక్కన స్టోన్ లైన్ని అటాచ్ చేయాలి. మీరు గ్లూ పెట్టైనా అటాచ్ చేసుకోవచ్చు, ఇలా నేను చూపించినట్టుగా చిన్న టాకాలు వేసుకుని అయినా అటాచ్ చేసుకోవచ్చు. చాలామంది గమ్ అటాచ్ చేస్తుంటే స్టోన్ లైన్ కలర్ చేంజ్ అవుతుంది అంటున్నారు కదా, దానికోసం నేను ఇక్కడ సింపుల్గా టాకాలు వేసుకుని కుట్టేస్తున్నా. ఇలా కుట్టుకోవడం వల్ల మీకు కలర్ అనేది చేంజ్ అవ్వదు, అలానే నీట్గా కూడా ఉంటుంది. చూస్తున్నారుగా, స్టోన్ లైన్ కంప్లీట్ అయింది కదా. మళ్ళీ దీని పక్కన బీడ్స్ కుట్టే నీడిల్ తీసుకుని ఫస్ట్ మనం బీడ్స్ ఎలా కుట్టామో సేమ్ అదే విధంగా ఇక్కడ ఇంకొక లైన్ కుట్టాలి. మీరు ఈ బీడ్స్ ప్లేస్లో బాల్ చైన్ ఉంటుంది కదా, అదైనా యూజ్ చేసుకోవచ్చు. అదైతే చాలా సింపుల్గా త్వరగా కూడా కంప్లీట్ అయిపోతుంది మీకు డిజైన్ అనేది. ఈ డిజైన్ మీరు పింక్ కలర్ బ్లౌజ్ అనే కాదు, ఏ కలర్ కాంబినేషన్కైనా చేంజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఏ కలర్కైనా. డార్క్ కలర్ బ్లౌజెస్ అయితే ఇంకా చెప్పని అవసరం లేదు, చాలా నీట్గా ఉంటుంది. చూస్తున్నారుగా, ఇక్కడతో నెక్ బార్డర్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఈ బీడ్స్ పక్కనే గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని 1 లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి అవుట్ లైన్ కింద.
నెక్స్ట్ ఇప్పుడు నేను స్కేల్ తీసుకుని 1/2 ఇంచెస్ దగ్గర ఒక్కొక్క డాట్ పెడుతున్నా. చూస్తున్నారుగా, ఈ విధంగా మీరు స్కేల్తో మొత్తం నెక్ చుట్టూ చిన్న చిన్న డాట్స్ అనేవి పెట్టుకోవాలి. చూస్తున్నారుగా, ఈ డాట్స్ పైన మనం ఇలాగా లైన్స్ అనేవి గీసుకోవాలి. చిన్న లైన్ నుంచి కొంచెం పెద్దకి అలా విధంగా మొత్తం మనం 7 లైన్స్ గీయాలి. మొత్తం గీసిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది నేను ఇక్కడ చూపిస్తాను, చూడండి. చూస్తున్నారుగా, ఈ విధంగా హై టు లో, లో టు హై ఈ విధంగా గీసుకోవాలి. కరెక్ట్గా మనం 7th లైన్ దగ్గర హైతో కంప్లీట్ చేసి మళ్ళీ తర్వాత లైన్స్ ముందుకు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా మనం కరెక్ట్గా సమానంగా వచ్చే విధంగా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. లైన్స్ మొత్తం నెక్ చుట్టూ. ఇప్పుడు నేను ఇక్కడ ఈ లైన్స్ పైన గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని గొలుసు కుట్టు అనేది కుడుతున్నాను. చూస్తున్నారుగా, ఈ విధంగా మీరు గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. మొత్తం మనం ఇక్కడ ఈ లైన్ పైన 2 లైన్స్ కుట్టుకోవాలి. అంటే 2 సార్లు గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. చూస్తున్నారుగా, ఇక్కడతో 2 లైన్స్ అయింది కదా. ఇప్పుడు మనము ఈ లైన్స్ పైన క్రాస్గా మళ్ళీ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. అంటే 1 టైం లెఫ్ట్గా గొలుసు కుడితే మళ్ళీ ఇప్పుడు రైట్కి ఇంకొక గొలుసు అనేది కుట్టుకోవాలి. ఈ విధంగా మీరు ఈ లైన్స్ పైన క్రాస్గా గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. అదెలా అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. చూసారుగా, ఇదే విధంగా మీరు మొత్తం ఈ లైన్స్ అన్నిటిని కంప్లీట్ చేసుకోవాలి. ఓవరాల్గా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లైన్స్ అనేవి ఈ విధంగా కనిపిస్తాయి. చూస్తున్నారుగా, ఈ విధంగా లైన్స్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్స్కి ఎండింగ్ పాయింట్ని చూసారా, అక్కడ మనం బీడ్స్ కుట్టి నీడిల్ తీసుకుని ఒక్కొక్క లైన్ దగ్గర ఒక్కొక్క మీడియం బీడ్ అనేది లైన్స్ కుడుతున్నాను, చూడండి. చూస్తున్నారుగా, ఒక్కో లైన్ దగ్గర ఒక్కొక్క పోస్ అనేది మొత్తం కుట్టుకోవాలి నెక్ చుట్టూ.
సేమ్ ఇదే విధంగా మొత్తం నెక్ చుట్టూ ఉన్న లైన్స్ అనేవి కంప్లీట్ చేసుకోవాలి. ఓవరాల్గా డిజైన్ అనేది కంప్లీట్ అయింది. ఫ్రెండ్స్, ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నదన్నది మర్చిపోవద్దు. హ్యాండ్స్కి కూడా సేమ్ ఇదే బార్డర్ వస్తుంది, అందుకే నేను వేరేగా ఏం చూపించట్లేదు. డిఫరెంట్ డిజైన్ ఉంటే కనుక కంపల్సరీ నేను చూపిస్తాను. ఈ డిజైన్ మీరు ఓవరాల్గా నెక్ చుట్టూ, బ్యాక్ నెక్ చుట్టూ మొత్తం కుట్టుకున్న తర్వాత డిజైన్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే.